దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు నేతలు ప్రజలకు ఇండిపెండెంట్ డే విషెస్ తెలిపారు. నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించి అమర జవాన్లకు నివాళి అర్పించారు. మరోవైపు ప్రపంచంలోని వివిధ దేశాలు ఇండియాకు విషెస్ చెప్పాయి. దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సంబరాలు అమ్మారనంటాయి. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సంబరాలు అమ్మారనంటాయి. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. భారత్లోని స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాలనే ఆదర్శాలకే వేడుకలన్నారు. దేశ ప్రజలంతా కలిసి 2047 నాటికి వికసిత్ భారత్ కళ సాకారం చేయాలన్నారు ధన్కర్. దేశ ప్రజలకు 15 ఆగస్టు శుభాకాంక్షలు చెప్పారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంతో మంది త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్ర్యమన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడమే మనం వారికిచ్చే నివాళులన్నారు ఓం బిర్లా. हमारे सामूहिक प्रयासों से ही विकसित, समृद्ध और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि संभव है. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజలందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చడం ఆందోళన కలిగిస్తుందన్నారు ఖర్గే. कांग्रेस पार्टी के अध्यक्ष के नाते तमाम देशवासियों को यकीन दिलाना चाहता हूं कि हम बेरोजगार, महंगाई, गरीबी, भ्रष्टाचार और गैर बराबरी के खिलाफ लड़ते रहेंगे. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు బాధాకరమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీసులో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు విషెస్ చెప్పారు. ఇండియా ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదన్నారు. కష్టాల్లో ఎవరున్నా ఆదుకుంటుందన్నారు మోహన్ భగవత్. जो अन्य देशों पर वर्चस्व चाहते हैं उनसे रक्षा भी करनी पड़ती है, सतत सजग रहना पड़ता है. हमारे स्वतंत्र देश के लिए जिस प्रकार का रास्ता हमने तय किया उस रास्ते पर चलते रहना पड़ता है. उसके लिए संवैधानिक अनुशासन का पालन करना पड़ता है. तो फिर परिस्थिति के उतार चढ़ाव तो चलते रहते हैं. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్డీఏ సర్కార్ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతుందన్నారు నడ్డా. जब मैं आप सबको बधाई देता हूं स्वतंत्रता दिवस की, वही हम सब कार्यकर्ताओं का ये कर्तव्य बन जाता है, जिम्मेवारी बन जाती है कि हम आज संकल्प लें कि हम भारत को विकसित राष्ट्र बनाने में कोई कसर नहीं छोड़ेंगे. ఉత్తరాఖండ్లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. డెహ్రాడూన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఇటీవల ప్రకృతి విపత్తులో మరణించిన వారికి నివాళులర్పించారు. అలాగే ఉగ్రదాడులు అమరుడైన కెప్టెన్ దీపక్ రావత్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. दुनिया का सशक्त भारत, समृद्ध भारत के रूप में आज पहचान बना रहा है. हमारे शहीदों के, हमारे बलिदानियों के, हमारे सैनिकों के, स्वतंत्रता संग्राम सेनानियों के जो सपने थे उन सपनों को हम सब साकार करें. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటారీ వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ ఘనంగా జరిగింది. మొదట విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ తర్వాత భారత్ పాక్ సైనికులు పోటాపోటీ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ప్రపంచంలోని వివిధ దేశాలు భారత్కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాయి. భారత్లోని యుఎస్ ఎంబసీలు వినూత్నంగా విషెస్ తెలిపారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై ఎంబసీలు 22 భాషల్లో విషెస్ చెప్పాయి. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. దీంతో ఆ భాషల్లో శుభాకాంక్షలు తెలిపాయి యుఎస్ ఎంబసీలు. స్వాతంత్ర దినోత్సవ